ఈ మధ్య కాలంలో నీటి ప్రమాదాలతో చాలామంది విద్యార్థులు తమ విలువైన ప్రాణాలను కోల్పోతున్నారు. తమ కుటుంబంలో ఒకే ఒక్క కుమారుడు ఉండటంతో తల్లిదండ్రులు పిల్లల మాటలను కాదనలేక విహారయాత్రలకు పిక్నిక్లకు పంపుతున్నారు. టీనేజ్ పిల్లలు ఈత రాకపోయినా కాళ్ళలో దూకి నదుల్లో ఈతకాన్ని వెళ్ళి మునిగిపోతున్నారు. నీటి ప్రవాహానికి కొట్టుకుపోతున్నారు. తమ ప్రాణాలను విడుస్తున్నారు. తల్లిదండ్రులు, మిమ్మల్ని మీ పిల్లలు ఎక్కడికి పోతున్నారో తెలుసుకోండి. వారిని ఒక కంట కనిపెట్టండి. విహారయాత్రలకు పిక్నిక్లకు వెళ్తున్నప్పుడు ఒకసారి ఆలోచించండి. లేదంటే ఇదిగో ఇలాంటి విషాదాలు చూడవలసి వస్తుంది. భద్రాచలం వద్ద గోదావరిలో స్నానానికి వెళ్లి ఇద్దరు యువకులు చనిపోగా సరదాగా ఆడుకునేందుకు నీటిలోకి దిగి అన్నాతమ్ముడు మృతి చెందిన ఘటన నల్లగొండ జిల్లాలో జరిగింది. వివరాల్లోకి వెళ్తే వికారాబాద్ జిల్లా ధరూర్ మండలం హరిదాస్పల్లికి చెందిన హరిప్రసాద్ భద్రాచలంలోని డిగ్రీ కాలేజీలో ఫస్ట్ ఇయర్ చదువుతున్నాడు. అతడు తనకు బంధువైన ఖమ్మం జిల్లా కోయిచెల గ్రామానికి చెందిన పవన్తో పాటు మరో ముగ్గురితో కలిసి సీతారామచంద్రస్వామి దర్శనానికి వచ్చాడు. దర్శనానికి ముందు గోదావరిలో స్నానం చేసేందుకు వెళ్లారు. ముగ్గురు నది ఒడ్డున స్నానం చేస్తుండగా హరిప్రసాద్, పవన్ మాత్రం నీటిలోకి దిగారు. లోతు ఎక్కువగా ఉండడంతో గల్లంతయ్యారు. విషయం తెలుసుకున్న గజ ఈతగాళ్లు నదిలోకి దిగి గాలించగా ఇద్దరి డెడ్ బాడీలు దొరికాయి. సరదాగా ఆడుకునేందుకు నీటిలోకి దిగిన అన్నదమ్ములు ప్రమాదవశాత్తు మునిగి చనిపోయారు. ఈ ఘటన నల్లగొండ జిల్లా చందంపేట మండలంలో జరిగింది. స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం మండలంలోని నక్కలగండి తండాకు చెందిన కాట్రావత్ రూప్లా, సరోజా దంపతులకు ముగ్గురు కొడుకులు. దంపతులు పని నిమిత్తం దేవరకొండకు రాగా ముగ్గురు కొడుకులను పల్లి చేను వద్దకు పంపించారు. చేను వద్దకు వెళ్లిన ముగ్గురిలో హరిప్రసాద్, బిట్టు కలిసి ఆడుకునేందుకు పక్కనే నిర్మాణంలో ఉన్న నక్కలగండి ప్రాజెక్టులోకి దిగారు. ఈ క్రమంలో నీటిలో మునిగిపోయారు. చుట్టుపక్కల రైతులు గమనించి వెంటనే నీటిలోకి దిగి ఇద్దరిని బయటకు తీయగా అప్పటికే చనిపోయారు.